పంట నష్టంతో రైతులను అక్రమంగా కొనుగోలుపై అక్రమం. ఇది ఇక్కడ లోకల్ సిబ్బంది అటు మన ఈలాశ్రమంలో మండలంలో మొత్తం ప్రతి విలేజ్లో కూడా జరుగుతుంది. ధాన్యం వేయడం పట్టారు సార్, వాళ్ళ జేబులు నింపారు సార్. ఏవో సార్ చేశారు. దీనికి ఏవో గారి పూర్తి పాత్ర. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామంలో ఈరోజు రైతులకు అన్యాయం జరిగిందంటూ వరికి పంట నష్టంతో రైతులను అక్రమంగా దోచేశారంటూ ఈరోజు ఈ యొక్క పేరవరం గ్రామంలో సచివాలయం దగ్గర వీళ్ళంతా ధర్నా నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటనేది వీరిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? ఏం జరిగిందంటే రైతుకి అన్యాయం జరిగింది సార్. దేని గురించి అంటే ఈ రైతు ధాన్యం కొనుగోలుపై అక్రమం. ఇది ఇక్కడ లోకల్ సిబ్బంది అటు ఏవో గారు ఈ అమౌంట్ కూడా ఈ చాలా దారుణంగా రైతుకి కొనేది 1300 1400, ఏళ్ళు ఆర్ఎస్కే ద్వారా కుట్టించుకునేది 2400 వరకు, ఈ రైతుకి ఇచ్చేది 1400. దీని మీద ఎంత నష్టపోతున్నారు అన్నది రైతులకి తెలియపరచడం కోసం మేము కూడా ఇది కూడా చర్యగా తీసుకుంటున్నాం. అంటే సర్వే తోటలకు సంబంధించి అవి కూడా వరికి సంబంధించి పంట నష్టం అని చెప్పేసి స్కామ్ చేశారని చెప్పేసి తెలిసింది. అంటే పంట నమోదు అనే కార్యక్రమం ఒకటి ఉంది సార్. ఎలా అంటే ఈ భూమిలో ఏ పంట ఉంది, దీనికి ఏదైనా నష్టం వస్తే ఈ పంటకి ఎంత నష్టం అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి ఒక జీవో ఉంది. ఇది చెరువు తోట, దుంప తోటలు, అరటి తోటలు కూడా ఒరని చెప్పేసి అనుకుని ఒరని చెప్పేసి అంటే మరి పథకాల కోసం ఒరని రాసేసి అనుకోండి, వీళ్ళకి అమౌంట్ కొట్టడానికి దాని డబ్బులు వీళ్ళ పేరును కొట్టడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప సర్వీస్ తోట, అరటి తోట అంటే దానికి కంపారిజన్ చేస్తే ఏమి ఉండదండి. ఇది సర్వీస్ తోట మోటార్ దానికి ఇయర్లీ పంట కాదు, 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పంట. అది ఈ ధాన్యం అనేది సంవత్సరం 2 సార్లు పంట వరకు. ఈ 2 సార్లు పంట నమోదు చేయాలి అక్కడ అగ్రికల్చర్ ఆఫీస్లోని. ఈ సిబ్బంది దీన్ని పంట నమోదు చేసి పలానా పేరు మీద వరి ఉంది, ఈ వరి గవర్నమెంట్ అమ్ముకోవడానికి ఈ రైతు అర్హుడు అనే దాని మీద ఆడికి వరి పంట నమోదు అనే కార్యక్రమం. అది వీళ్ళు మిగతా తోటను కూడా వరి అని చెప్పేసి నమోదు చేసి వాళ్ళ పేరును కూడా దాన్ని ఆర్ఎస్కే ద్వారా అమౌంట్ కొట్టించుకోవడం అనేది జరిగింది. ఇది ఒక మన ఈలాశ్రమంలో మండలంలో మొత్తం ప్రతి విలేజ్లో కూడా జరుగుతుంది. మా ఊరే కాదు, మా ఊర్లో అయితే మ్యాక్సిమం ఒక 80 లక్షల వరకు దీని మీద రైతుల మీద ఆర్ఎస్కే ద్వారా గవర్నమెంట్ నుంచి సొమ్ము కొట్టించుకోవడం జరిగింది. ఇది రైతు సిబ్బందికి, ఏవో గారికి, దళాలకి తప్ప ఈ రైతుకి ఏం లేదు. ఇది పరిస్థితి. ఇక్కడ మనం చూసాం కదా, ఏదైతే ఈ యొక్క రైతులు ఆరోపిస్తున్నారో ఈ ఆరోపణలు వెంటనే అధికారులు, ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చర్యలు తీసుకుని దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి రైతులు ఆరోపిస్తున్నారు. అలాగే మరొక రైతు ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఇవాళ ఇక్కడ జరుగుతున్న అవినీతి ఏంటి? ఇది వరి చేను అని రాయించింది, సర్వీ తోటలు, దుంప తోటలు, ఈ అరటి తోటలు ఉన్నాయి చూడండి. రైతుకి ఏమీ లేదండి. అవి దళారులకి ఆ భూమి చూపించి వరిసేనని చెప్పి చేసింది తప్పగానండి. రైతుకి అయితే మళ్ళీ వాళ్ళకి ఏమి ఉండదండి, వాళ్ళకి తెలియదండి రైతుకి. ఇది ఇప్పుడు ఎవరు ఈ యొక్క స్కామ్ చేశారని చెప్పేసి మీ దృష్టికి వచ్చింది? ఈ అగ్రికల్చర్ ఆఫీసరే అండి. ఇంకా ఇంకేముంటుందండి? అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరు? ఎవరంటే ఏముందండి, మొత్తం దళారులు వాళ్ళందరూ ఉన్నారండి. స్టాఫ్ మొత్తం అందరూ ఉన్నారండి. ఒకళ్ళ మీదే పెట్టడానికి ఆ సిబ్బంది మొత్తం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో సహా అందరు వస్తూ ఉందండి. దీంట్లో మా ఊర్లో ఉన్న సిబ్బంది ఇబ్బంది పడ్డారు సార్. వీళ్ళు ఈ మండల వేసి అధికారుల చేతుల్లో ఉన్నది. ఇక్కడ చిన్నగా ఇక్కడ మన పేరవరం గ్రామంలో సచివాలయ సిబ్బంది ఈయనకి పాత తక్కువ, కానీ ఈయన ఇందులో ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు ఈరోజు దీంట్లో నాయకులకు సంబంధించిన ఉన్నాయా? నాయకులకి 1% ఎవరికి తెలియదు సార్. ఇది నాయకులకి అయితే ఎవరికి తెలుసు, నాయకులకి మా ఊరు నాయకులు కూడా తెలియదు, మా పేరవరం నాయకులు కూడా తెలియదు సార్. ఇది కేవలం పేరవరంలోనే జరిగిందా లేకపోతే ఏలేశ్వరం మండలంలో ఇంకా ఎక్కడైనా? ఏలేశ్వరం మండలం టోటల్ వేసి కూడా జరిగింది. ఒక ఊర్లో జరిగింది. ఏవో అందరికీ అయినాయి కదండి, అందరికీ కూడా ఏవో పేరవరానికైనా ఏవో అయినా, ఏలేశ్వరం అయినా, లింగపతికైనా అయినాయి. ఈయన మరి ఇక్కడ చేసినప్పుడు అక్కడ చేయడం చెప్పేసి మనకి తెలియదు కదా, అక్కడ కూడా చేసి ఉంటారు ఇప్పుడు. మరి ఇది చర్య చేపడితే తెలియదు కదా. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు అధికారుల నుండి? మేము దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఆల్రెడీ మీరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొన్న ప్రజా దర్బార్లో మండల ఆఫీసులో ఇచ్చామండి. అలాగే తర్వాత కాకినాడ జిల్లా పరిషత్ మన సోమవారం నాడు గ్రీవెన్స్ సెల్లో కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మరి చర్య ఏంటనేది మనం వేచి చేయాలి. ఇప్పటి వరకు మీకు అధికారుల నుండి ఎటువంటి సమాధానం వచ్చింది? ఇంకా ఏమీ సమాధానం మాకైతే ఇంకా ఏమీ రాలేదు.
ఇది పరిస్థితి. ఇది కనీసం ఇక్కడున్న నాయకులకు కూడా తెలియకుండా ఇటువంటి స్కాములు జరుగుతున్నాయి. ఇది కేవలం మండలానికి సంబంధించిన వ్యవసాయ అధికారులు అలాగే ఇక్కడ ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్లు ఉంటారో వాళ్ళ ద్వారా కూడా స్కామ్ జరిగింది. దీన్ని వెంటనే పరిష్కరించాలంటూ ఇప్పటికే కలెక్టర్కు గ్రీవెన్స్ సెల్లోని అలాగే ఇక్కడ గ్రీవెన్స్ సెల్లోని అలాగే మండల కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు. అందుకని ఈరోజు ఏదైతే ఈ యొక్క పేరవరం సచివాలయం ఉందో ఆ సచివాలయం వద్ద ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని వెంటనే అధికారులు కానీ పరిష్కరించుకుంటే తప్పనిసరిగా దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాం కాబట్టి ఖచ్చితంగా ఉవ్వెత్తున పెద్ద ఉద్యమం చేసే అవసరం ఉందని చెప్పేసి వీరు తెలపడం జరిగింది. అలాగే ఇక్కడ మరో రైతు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇవాళ ఈ యొక్క కార్యక్రమం మీ రైతులు చేయడానికి గల కారణం ఏంటి? మా రైతులు చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే మా పేరవరం ఆ రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతున్నది సార్. గత 2 నెలల బట్టి నుంచి కూడా ఈ 2 నెలల బట్టి నుంచి జరుగుతున్న ఈ ఆర్ఎస్కేలోని గవర్నమెంట్ ఇచ్చినటువంటి మంచి ఉద్దేశంతో ఇస్తే ఈ ఆర్ఎస్కే సిబ్బంది కూడా దళారులు కొమ్ము కాసినారు సార్. రైతుని పక్కన పెట్టేసి దళారు ధాన్యం తోయడం పట్టారు సార్. వాళ్ళ జేబులు నింపారు సార్. ఇక్కడ రైతు 13,50కి ధాన్యం ఇచ్చేస్తే అదే ధాన్యాన్ని దళారు ద్వారా ఇలా కొమ్మక్కవి 2,400 రూపాయలకి దళారులు కట్టడం జరిగింది సార్. ఈ స్కామ్కు పాల్పడిన అధికారులు అలాగే ఇక్కడున్న చిరు ఉద్యోగులు ఎవరై ఉంటారు? దీనికి ప్రధానం ఏంటంటే సింహాద్రి అనే వ్యక్తి పాపం కొంతవరకునే సార్. పాపం అతను కొంతవరకునే చేశాడు. మొత్తం స్కామ్ ఏవోసారు చేశారు సార్. దీనికి ఏవో గారి పూర్తి పాత్ర ఉంది సార్. ఇది కేవలం ఈ 2 నెలల వ్యవధిలో జరిగిందంటారా? గతం నుండి కూడా ఈ పరిస్థితులు ఉన్నాయంట? ఈ 2 నెలల వ్యవధిలోనే జరిగింది సార్. ఈ 2 నెలల వ్యవధిలో మేము అది డేటా తీయించగా 79 లక్షలు దళారులు కొట్టడం జరిగింది సార్. అంటే కేవలం వరి, చెరుకు అలాగే అరటి తోటల మీద కాకుండా సర్వే తోటలోకి సంబంధించిన పొలాల మీద కూడా వీళ్ళు వరి చూపించి అలాగే అరటి చూపించి స్కామ్ చేశారని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజం? ఆ రైతు వీళ్ళకి కొంతమంది రైతులు వీళ్ళ టచ్లో ఉంటారు సార్. ఆ రైతు కూడా నాది వచ్చి పంట నమోదు చేయండి బాబు, మాకు ఇచ్చేయండి అని ఆ రైతు చెప్పక్కర్లేదు సార్. ఆ రైతులు ఏ రైతులు ఇంటే కొంతమంది వీళ్ళకి ఉంటారో ఆ రైతులు నేరుగా అది వరి అవనివ్వండి, లేకపోతే అరటి అవనివ్వండి, లేకపోతే పెండలం అవనివ్వండి, లేకపోతే సర్వీ తోట అవనివ్వండి, లేకపోతే జామీలు అవనివ్వండి, వీళ్ళ వరి కింద నమోదు చేస్తారు సార్. అంటే ఈ స్కామ్ తెలిసి మీకు ఎన్ని రోజులు అవుతుంది? మాకు ఈ స్కామ్ తెలిసి ఒక వారం రోజులు అవుతుంది సార్. దీని మీద వారం రోజులు పెట్టి నుంచి కూడా మేము పోరాడుతూనే ఉన్నాం సార్. అలాగే మండల పరిషత్తులో ప్రజా దర్బార్ పెట్టారు సార్. ఆ ప్రజా దర్బార్లో కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది సార్. అలాగే మళ్ళీ కాకినాడ కలెక్టర్ వారికి కూడా, తర్వాత ఏఓ గారికి కూడా చెప్పాను సార్. ఏఓ గారు ఆఫీస్కి వచ్చారు తప్ప దాని మీద గట్టి చర్య తీసుకోలేదు సార్. దీని మీద ఉన్నతాధికారులు స్పందన ఏమైనా వచ్చిందా? జిల్లా స్థాయి అధికారులు? జిల్లా స్థాయి అధికారులు అయితే మాత్రం వెంటనే రెస్పాండ్ అవ్వారు సార్. వెంటనే రెస్పాండ్ అవ్వడం జరిగిందండి. అలాగే వ్యక్తిని కూడా సస్పెండ్ చేయడం, ఒకరిని సస్పెండ్ చేయడం కూడా జరుగుతుంది సార్. ఇది పరిస్థితి. ఇక్కడ మనం ఏదైతే చూసామో ఉవ్వెత్తున రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చి అధికారులు అలాగే కొంతమంది కలిపి చేసిన స్కాము జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కానీ అక్కడ ఇప్పటి వరకు స్పందించకపోవడంతో ఈరోజు పేరవరం సచివాలయం దగ్గరికి వచ్చి మేమందరం ధర్నా నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇవి అని చెప్పేసి అధికార న్యూస్కి నేరుగా తెలపడం జరిగింది. ఏదేమైనప్పటికీ వీరు ఈ యొక్క ధర్నాకి అధికారులు, ఉన్నతాధికారులు, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ఎంక్వైరీ చేయాలి, లేకుంటే మేమందరం కూడా కలెక్టరేట్ ముట్టడికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఇక్కడ రైతులు తెలపడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామ్యాన్ శశి వెంకటేష్తో అధికార న్యూస్.